హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్రై చేయండి, బెస్ట్ టేస్ట్ ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా చాప్ చేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిపోయాక ఆల్రెడీ మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసేసుకోండి. ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వచ్చేసాక సపరేట్ చేసేసుకోండి ఆయిల్ నుంచి. అండ్ నెక్స్ట్ బాస్మతి రైస్ నేను తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ నీట్గా వాష్ చేసుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్ అందులోపల నేను కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి అండ్ జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ మసాలాలు మనకి బాగా పట్టించుకోవాలన్నమాట. ఒక్కసారి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టుకున్నాక అప్పుడు కర్డ్ యాడ్ చేసుకోండి. ఈ కర్డ్ అనేది కూడా మంచిగా చికెన్కి పట్టుకునేలాగా కలుపుకోండి నీట్గా. దాని తర్వాత ఆల్రెడీ మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాం కదా, అవి కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ పుదీనా, కొత్తిమీర నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను స్పైస్కి తగ్గట్టు. దాని తర్వాత అప్పుడు నిమ్మకాయ చెక్క, సగం చెక్క యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ పెరుగు యాడ్ చేసుకున్నాను కాబట్టి సగం నిమ్మకాయ చెక్క సరిపోతుంది. ఇంకా మ్యారినేట్ చేసుకోండి ఒక 1 అవర్ పాటు. దాని తర్వాత రైస్ బాయిల్ చేసుకుందాం. దానికి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని అందులోపల బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. లైక్ ఇలాచీ, బిర్యానీ ఆకులు, లవంగాలు, చెక్క, ఆనాస పువ్వు, ఇంకా షాజీరా. దాని తర్వాత కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వాటర్లో మంచిగా బాయిల్ అయిపోయాక ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. ఈ బియ్యం అనేది మనకు ఒక 75 to 80% కుక్ అయిపోయాక సైడ్కి పెట్టుకోండి. చికెన్ ఇప్పుడు కొంచెం బాయిల్ చేసుకుందాం. చికెన్ అనేది మనకు కొంచెం బాయిల్ అయిపోయాక అప్పుడు ఇంకా దమ్కి రెడీ చేసుకుందాం. నేనైతే 2 లేయర్స్గా వేసుకుంటున్నాను. చికెన్ మీద ఫస్ట్ కొంచెం రైస్ యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఒక లేయర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్కి పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ యాడ్ చేసుకున్నాక లాస్ట్కి కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి రైస్ మీద. అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, మీరైతే ఆప్షనల్. అంతే, ఇంకా దమ్కి సెటప్ చేసుకోండి. ఒక 15 minutes హై ఫ్లేమ్, ఒక 15 minutes స్లో ఫ్లేమ్. అంతే. చూడండి ఎంత పొడిగా మన రైస్ అనేది కుక్ అయిందో. పీసెస్ కూడా చాలా టెండర్గా ఉన్నాయి, చూడండి మీరే. అంతేనండి, ఇంకా సర్వ్ చేసుకొని కుమ్మేయడమే అండి. మీరు కూడా పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.